అదే నమస్కారం. ఈరోజు తమిళనాడు ఎన్నికల రణరంగంలోకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిగుతున్నాడు. నాగర్కోయిల్ నుంచి ఎంఆర్ గాంధీ పోటీ చేస్తున్నాడు, బీజేపీ అభ్యర్థి. అతను సపోర్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతా ఉన్నాడు. ఈరోజే నామినేషన్ లాస్ట్ డేట్. రేపు 23వ తారీఖున ఎన్నికలు, 20వ తారీఖున విజయ్ అండ్ సంగీత విడాకుల కేసు రాబోతుంది హీరింగ్కి. రేపు మే 4న ఎన్నికల రిజల్ట్, 23న పోలింగ్ అన్నట్టు. ఇందాక రిజల్ట్ అని చెప్పాను, 23న పోలింగ్, మే 4న రిజల్ట్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయటం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరిద్ది అంటే ఖచ్చితంగా ఎన్డీఏకి ప్లస్. కారణం, తమిళనాడులో ఇప్పటికి తెలుగు మాట్లాడే వాళ్ళు 15% ఉంటారు, 15% ఉంటారు. ఓవరాల్గా అన్నప్పుడు లెక్క చేస్తే వాళ్ళ తాతలు ముత్తాతలు తీస్తే 30 నుంచి 40% తెలుగు వాళ్ళే ఉంటారు. అందులో ఎస్పెషల్లీ మరలా ఈ చెన్నై చుట్టుపక్కల, వల్ల కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల మళ్ళీ మన వాళ్ళే ఉంటారు, ఎక్కువ తెలుగు వాళ్ళే. ఆ కోయంబత్తూరు ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయడం ద్వారా ఎన్డీఏకి ఎంత ప్లస్ అయిందో మీరే చెప్పండి. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో చెప్తాం. మొత్తం 234 స్థానాలు. అందులో ఏఐడిఎంకే, జయలలిత వాళ్ళ పార్టీ, ఎంజీఆర్ పార్టీ 178 స్థానాలు, బీజేపీ 27 స్థానాలు, పిఎంకే 18 స్థానాలు, పిఎంపీకే 11 స్థానాలు. సో వీళ్ళల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాన్ని వీళ్ళు గెలుస్తారా లేదా? పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏలో భాగంగా ఉన్నాం, ఏపీని ఎలా డెవలప్ చేస్తున్నామో చూడండి, అదే డెవలప్మెంట్ ఇక్కడ ఉండిద్ది, గెలిపించండి అని అన్నాడు అనుకోండి, అది ప్రజలు నమ్మి ఓట్లేస్తారా? నేనైతే ప్లస్ అయితే అనుకుంటున్నా. కమింగ్ టు విజయ్, పవన్ కళ్యాణ్ మాట్లాడే దాన్ని బట్టి ఆయన స్క్రిప్ట్ మార్చుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పే పరిస్థితిలో లేడు, కాబట్టి స్క్రిప్ట్ మార్చుకోవాలి. అండ్ యూత్ అన్నప్పుడు చాలామంది విజయ్ సైడ్ ఫేవర్గా ఉన్నారట. రేపు ఏదైనా అద్భుతం జరిగితే విజయ్ సీఎం కూడా కావచ్చని అంటున్నారు. ఇక ఇప్పుడు వచ్చేసి స్టాలిన్ వాళ్ళు మాత్రం అల్లల్లాడిపోతున్నారు. ఎందుకంటే తమిళనాడులో ఒక్కళ్ళకే అధికారం అనేది కంటిన్యూగా ఇవ్వరు వాళ్ళు. దానికి తోడు ఈ స్టాలిన్ మీద వాళ్ళ కొడుకు ఉదయం స్టాలిన్ మీద భయంకరమైన తిరిగితే ఆల్రెడీ హిందువులో వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు అనరాని మాటలు, దిక్కుమాల మాటలు ఇవ్వు అనేసారు. వాళ్ళు డిఎంకే అయితే పొత్తులో ఉన్నారు, అదొకటి ఎఫెక్ట్ కొట్టేలా ఉంది. సో డిఎంకే వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడ ప్రచారానికి వచ్చాడో అది చూసి ఇంకొచ్చి ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకు? అది రూలింగ్ పార్టీకి ఫేవర్గా ఉన్న ఓటు చీలే అవకాశం ఉంది. ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు ఏమో విజయ్కి రిమైనింగ్లో పడిపోతుంది. ఇప్పుడు ఫేవర్గా ఉన్నటువంటి ఓటు ఏమైంది? పవన్ కళ్యాణ్ చెప్పేదాన్ని బట్టి ఎన్డీఏ ఉంది కదా, సో ఇక్కడ కూడా ఎన్డీఏ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఓట్లు చీలిపోతాయి. సో ఓవరాల్గా తమిళనాడు ఎన్నికల ముఖ చిత్రాన్ని అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రభావితం చేయబోతున్నారు, అందులో నో డౌట్.